हरे ओं श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुविष्णुर्गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। चन्द्राभां चरणारविन्दकलां कौपीनमुं जेयतं बालं श्रोणिधरं दुकूलवसनं हस्ताभ्यामविलम्बिताञ्जलिपुटं हारावलिं कुण्डले पश्चात्लं भष्यकां प्रसन्नवदनं श्रियाञ्जनेयं भजे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने। శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వెంచేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క దేవస్థానము క్రీష బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క కరకమలములచే 1940వ సంవత్సరంలో స్వామివారి యొక్క విగ్రహం తయారు చేయబడి 1969లో స్వామిని ప్రతిష్ఠ గావించడం జరిగింది. క్రీష చిరకలూరుపేట దగ్గర ఎడ్లపాడు కొండలో 1940వ సంవత్సరంలో శ్రీ స్వామివారిని తయారు చేసి 1950వ సంవత్సరంలో పొన్నూరు వరకు కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో 1950 నుంచి 1969 దాకా కూడా స్వామివారిని పూరిపాకల్లో పడుకోబెట్టి 69 రెండో నెల 26వ తారీఖున స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారు ఒకే ఏకశిలా విగ్రహం విశేషం. పొన్నూరు ఆంజనేయ స్వామి అంటే ఒకే ఏకశిల, 24 అడుగుల ఎత్తు 12 వెడల్పుతో ఒకే ఏకశిల నిర్మితమైనటువంటి మహా అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ఇక్కడ వైకానస ఆగమరీత్యా కూడా ప్రతినిత్యము కూడా స్వామివారికి నిత్యార్చన, నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవాలన్నీ కూడా శ్రీ వైకానస ఆగమరీత్యా కూడా జరపబడుతూ ఉంటాయి. శ్రీ యొక్క దేవాలయాన్ని బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క చేతుల మీద ప్రతిష్ఠించబడి తదుపరి ఆయన యొక్క శిష్యురాలైనటువంటి మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం అంతా కూడా దినజనాభివృద్ధి చెందుతూ ఉన్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే నిర్వహించేటువంటి యొక్క దేవాలయంలో భక్తుల సౌకర్యార్థము కూడా అనేకటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉంటారు. దేవస్థానం యొక్క ధార్మిక మండలి, ఆలయ ధర్మకర్తృ మండలి, ఆలయ కార్యనిర్వహణాధికారి తుల్లమల్లి శ్రీనివాసరావు గారు, నాగసూరి ప్రతాప గారు, చైర్మన్ గారైనటువంటి కమిటీ సభ్యులు వారి యొక్క సూచనలతో దేవాలయం అంతా కూడా అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరము కూడా విశేషంగా హనుమత్ జయంతి, హనుమద్రత ఉత్సవాలను ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క హనుమత్ జయంతి మహోత్సవములు వచ్చే మే నెలలో 12, 13, 14, 15 తేదీల్లో ఎంతో వైభవోపేతంగా వైకానస ఆగమరీత్యా కూడా జరుగుతూ ఉంటాయి. వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి స్వామివారి యొక్క జన్మదినం సందర్భంగా ఆ రోజునే స్వామికి ఆంధ్రాలో అంతా కూడా ఈ యొక్క వైశాఖ బహుళ దశమినే హనుమత్ జయంతిగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ హనుమత్ జయంతి ఉత్సవాల్లో త్రయాణిక దీక్షతో వైకానస ఆగమరీత్యా కూడా 12వ తారీఖు సాయంత్రం నుంచి కూడా విశ్వక్షణ పూజ, పుణ్యాహవచన, అంకురారోపణతో ప్రారంభమై స్వామివారి యొక్క హనుమత్ జయంతి రోజున విశేషమైనటువంటి పంచామృతాలతో సుమారుగా 500 లీటర్ల పాలు, 500 లీటర్ల పెరుగు, పంచామృతాలతో అన్నిటితో కూడా స్వామికి విశేషమైనటువంటి అభిషేక మహోత్సవం జరపబడుతుంది. ఆ తదుపరి స్వామికి విశేషమైన అలంకరణ చేసి 1,00,000 నాగవల్లి దళార్చన అంటే 1,00,000 తమలపాకులతో స్వామికి విశేషమైన పూజా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. హనుమత్ జయంతి రోజు సాయంత్రం పూట 6 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం కూడా స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా ఈ స్వామివారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ప్రార్థన.